ఫోర్సైట్ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ విసి. ఈరోజు మనతో పాటు ప్రముఖ డాక్టర్ వై జయంతి గారు ఉన్నారు. ఆమె గైనకాలజిస్ట్ తో పాటు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా. ఆమె మాటల్లోనే ఇప్పుడు ఆడవాళ్ళు పర్సనల్ గా చాలా మంది బాధపడుతూ ఉంటారు. లోపల తలుచుకుని ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏంటి ప్రాబ్లం, ఫుడ్ అంతా కరెక్ట్ గానే తీసుకుంటున్నాం కదా, అసలు ఎందుకు ఆడవాళ్ళలో ఇంత వేరియేషన్ ఉంటుంది, అసలు ఎందుకు రాదు, ఏంటి ప్రాబ్లం తెలుసుకోవడానికి మేడంతో డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు బాధపడుతుంటారు బికాస్ క్లైమేట్ కావచ్చు, వాళ్ళ హెల్త్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, రీజన్స్ అనేది డాక్టర్స్ నార్మల్గా చెప్తూనే ఉంటారు, ఫ్యామిలీస్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? యూజువల్గా అంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ అనేది చాలా కామన్ ఈ మధ్యలో చూస్తున్నాం. ఇప్పుడు మనం 5 జంటలు తీసుకుంటే ఒకళ్ళకి ఈ ప్రాబ్లం ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లో స్త్రీల ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, మగవారిలో ప్రాబ్లం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. యూజువల్గా 50-50 అంటాం. అంటే స్త్రీలో ఉండే కారణం వల్ల 50% ఆఫ్ ద టైం కపుల్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కలిసి, ఇంకో 50% ఆఫ్ ద టైం మగవారిలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల. యూజువల్గా అంటే ఒక అపోహం ఏంటంటే స్త్రీలో ఉండే ప్రాబ్లం మాత్రం వల్లనే మనకి ప్రెగ్నెన్సీ రాలేదు అనేది చాలా కామన్గా ఉండే అపోహం అనమాట. కానీ బోత్ ఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్, మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ అనమాట. ఇప్పుడు మన స్త్రీలు తీసుకుంటే చాలా కామన్గా మనం చూస్తుండే ప్రాబ్లమ్స్ అనేది ఈ పీసీఓఎస్ అనే ప్రాబ్లం. ఇప్పుడు మీరు వినే ఉంటారు చాలా కామన్గా పీసీఓఎస్ అనేది. సో ఈ పీసీఓఎస్ ఉండే స్త్రీలకి ఏంటి ప్రాబ్లం అంటే వీళ్ళకి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఎగ్ తయారయ్యి రిలీజ్ అవ్వదు. ఇప్పుడు ఎగ్ తయారై రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఇది చాలా కామన్గా మనం చూస్తుండే కారణం. ఇంకో కామన్ కారణం ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. మన యూట్రస్కి ఓవరీస్కి మధ్యలో ట్యూబ్స్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ వల్ల కొంతమందికి బ్లాక్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక కారణం కింద చూస్తుంటాము. మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్ అనేది చాలా కామన్గా చూస్తాం. అందువల్ల కూడా ఈ ట్యూబర్ బ్లాక్ అనేది వస్తుంది. ఇంకో చాలా కామన్ కారణం మన ఈ మధ్యలో అంటే ఈ 7 to 8 yearsలో చాలా ఎక్కువ చూస్తున్నాం స్త్రీలో ఈ ఎగ్ నంబర్ అనేది బాగా పడిపోతుంది. దీనికి మనం ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అది రీజన్ అని చెప్తాం. ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు మనం తినే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇట్స్ ఆల్ లాడెడ్ విత్ పెస్టిసైడ్స్ అనమాట. సో అదే కాకుండా వీ యూస్ లాట్స్ ఆఫ్ ప్లాస్టిక్స్. అది కాకుండా ఇది నాన్ స్టిక్ ప్యాన్స్లో వంట చేస్తుంటాము, మైక్రోవేవ్ ఎక్కువ వాడుతున్నాము. వాటర్ వి డ్రింక్ ఆల్సో ఇస్ పొల్యూటెడ్ అండి. సో ద పొల్యూషన్ హెస్ బికమ్ సో మచ్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్తో. సో అందువల్ల ఇట్ ఈస్ అఫెక్టింగ్ బోత్ ద మేల్ అండ్ ద ఫీమేల్ విత్ రిగార్డ్స్ టు ది నెంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ ద స్పర్మ్ కౌంట్ దీనివల్లనే తగ్గిపోతుంది చాలా మగవారిలో. అలాగే ఆడవారిలో ఈ ఎగ్ కౌంట్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. అది ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా మనకు అది కొంచెం అలార్మింగ్ ట్రెండ్గా కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు లాస్ట్ 7-8 yearsలో ఏంటంటే ఇది ఎక్కువ చూస్తున్నాం. ప్రతి ఇయర్ ఎక్కువ అవుతుంది ఈ ప్రాబ్లం అనేది. అప్పుడు ఎగ్ నెంబర్ తగ్గేసరికి ప్రెగ్నెన్సీ వచ్చే సాధ్యత అనేది తగ్గిపోతుంది. సో దీన్ని పూర్ ఒవేరియన్ రిజర్వ్ అంటాం. సో ఇది మనం కామన్గా ఈ మధ్యలో చూస్తున్నాం. మనకు వచ్చే 3 జంటల్లో ఒకళ్ళకి ఎగ్ నెంబర్ అనేది తక్కువ ఉందన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ రకాలు ఉన్నాయి. సో IUI, IVF అని కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దాన్ని మనం సజెస్ట్ చేస్తుంటాం అనమాట. అదే కాకుండా కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎగ్ నెంబర్ తక్కువ ఉండే వాళ్ళకి అది కూడా సజెస్ట్ చేస్తుంటాము. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, పీసీఓఎస్ తీసుకున్న ఎగ్ లేనిది పూర్ ఒవేరియన్ రిజర్వ్ తీసుకున్న అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట స్త్రీలకి. సో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండొచ్చు మనకి అనేది తెలిస్తే సో దే కెన్ రీచ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లైక్ అస్. సో వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ దెమ్ అనమాట. సో పీసీఓఎస్ తీసుకున్న మన కంట్రీలో చాలా కామన్. ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటే ఎగ్ లేకుండా పోవటం ఇది కూడా చాలా కామన్గా చూస్తున్నాం, బోత్ ఎండ్స్ అనమాట. ఈ పీసీఓఎస్ అనేది ఇప్పుడు బేసిక్గా ఫాస్ట్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోకుండా ఉన్నంత వల్ల ఎక్కువ చూస్తున్నాం. ఇంకో పక్కన ఏంటంటే ఎండోక్రైన్ డిస్రప్టర్స్ వల్ల మనం ఈ పూర్ ఎగ్ నెంబర్ అనేది కూడా చూస్తున్నాం. సో ఇది మనకి స్త్రీలకి అవగాహన ఉంటే ఇట్లా ఎగ్ నెంబర్ అనేది తగ్గే సాధ్యత ఉంది అనుకుంటే దెన్ వీల్ బీ ఏబుల్ టు దే కెన్ ఆల్సో డూ ఎగ్ క్రయో ప్రిజర్వేషన్ అంటాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో స్త్రీలు కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేయటం అనేది, ఏదర్ డ్యూ టు కెరియర్ ఆర్ ఎడ్యుకేషన్ అట్లా. సో కానీ లేట్ 20s, ఎర్లీ 30sలోనే ఈ మధ్యలో మనం ఎగ్ నెంబర్ అనేది తగ్గేది చూస్తున్నాం. సో వీళ్ళకి కనుక అది తెలిస్తే దెన్ దే కెన్ అప్రోచెస్ అండ్ వీ కెన్ ఆల్సో ఫ్రీజ్ దర్ ఎగ్స్ అనమాట. సో దట్ లేటర్ ఆన్ ఇఫ్ దే ఫైండ్ దెమ్సెల్వ్స్ ఎగ్ లేకుండా ఉంటే దే కెన్ స్టిల్ యూజ్ ది ఎగ్స్ విచ్ దే హ్యావ్ ఫ్రోజన్ విత్ us. దీన్ని మనం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం. థ్యాంక్ యూ. సో చూసాం కదా వ్యూస్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.